నేను జస్ట్ అందరికీ గుర్తు చేద్దామనే వచ్చాను. ఏంటంటే, ఒక రాజు ఉంటాడు. తను మినిస్టర్స్‌ని ఎన్నుకోవాలి. అప్పుడు రాజు ఎలా ఎన్నుకుంటాడు అనేదే మేజర్ ప్రొసీజర్. ఏం చేస్తాడంటే రాజు తెలివైన వాడిని ఎంచుకుంటాడా? మంచివాడిని ఎంచుకుంటాడా? అన్ని గుణగణాలు కలిగిన వాడిని ఎంచుకుంటారా? ఇప్పుడు ఏమైతుందంటే ఉట్టి తెలివైనోళ్ళని ఎంచుకుంటే తను తెలివితేటలతో ఏ రకంగా అయినా మభ్యపెట్టి ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత రాజునే అరెస్ట్ చేపిచ్చి రాజునే తప్పు చేశాడు అని జైల్లో పెట్టించొచ్చు. చాలా తెలివి ఉంటాయి. అంటే తెలివి ఒక్కటే సరిపోదు. ఇప్పుడేంటంటే తెలివితో పాటు మంచితనం అన్నీ కలిస్తేనే ఒక మినిస్టర్ అవ్వగలుగుతాడు అనే ఏంటంటే నా మినిస్టర్ ఎలా ఉన్నాడు అనేది ఒక రాజు క్లియర్‌గా ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు మన దానిలో ఏమైందంటే రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. డెమోక్రసీ అని ఒక సిస్టమ్ ఉంది గదా! దీనిలో మంచితనం ఏంటంటే ప్రజలే రాజులు. ఇప్పుడు నేను రాజునే. మీరు రాజులే. అది గుర్తుంచుకోవాలి. అది అందరం రాజులమే. అందరం ప్రజలమే. ప్రజలు ఎన్నుకునే ఎవరైతే ఉన్నారో మనల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను విలేజ్‌లో ఉంటే ఎవరైతే నీతిమంతంగా నా ప్రాబ్లమ్స్‌ని పైకి చెప్పగలుగుతాడో, ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి కష్టపడేవాడే నేను ఎంచుకుంటా. కులం అనే దాంతో ఎంచుకుంటే రాజు అక్కడ ప్రతి అమెరికన్ నేను అమెరికన్స్‌కే జాబ్ ఇస్తాను తప్ప ఇండియన్స్‌కి వీసా కూడా ఇయ్యను. అంటే ఎలా అయితే ఉంటుందో మనం ఆలోచనలు తెలుగు వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. ఇప్పుడు అందరూ కులాన్ని చూసి ఇప్పుడు నేను 'పవన్ కళ్యాణ్' వెళ్తుంటే అందరూ ఏమంటారంటే కమ్మోడితో కలిసిపోయాడు కాపోడు. ఆ! 'జగన్మోహన్ రెడ్డి' అసలు రెడ్డే కాదు క్రిస్టియన్. ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అసల మెయిన్ లీడర్ గురించి ఎందుకు? మీ గురించి మీ లోకల్‌గా ఎవడు నిలబడ్డాడు అనే ఒకే ఒక దానికి మనం క్వెషన్ ఏసుకోవాలి. హ్మ్. నీ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఏంటి? నీ ప్రాబ్లమ్‌కి ఎవడైనా ఒక్కడైనా నిలబడ్డాడా? నువ్వు ఆలోచనే నువ్వు ఆలోచించే విధానాన్ని క్వెషన్ చేయగలుగుతున్నాడా? అంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఐ అనే ఎవల్యూషన్ వచ్చేస్తుంది. మొబైల్ టెక్నాలజీ వచ్చేస్తుంది. మనకి జాబ్ పోతున్నాయి అన్నీ. ఇవన్నీ మన ఆలోచనలైతే ఎవడైనా ఆ టాపిక్ మాట్లాడుతున్నాడా అసల? అవేవి మాట్లాడకుండా పాలిటిక్స్‌కొస్తే నాకు ఎప్పుడు ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి అంటే, ఈ రోజు గురించి కాదు. ఎప్పుడు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌తో పాటు రేపు పొద్దున్న వచ్చే ప్రాబ్లమ్స్‌ని గూడా ఐడెంటిఫై చేసేవాడే ఉండాలి కదా! ఎప్పుడు ఈ రోజు గురించి మాట్లాడేవాడైతే ఎందుకసల? ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ రేపు రాబోయేది పవర్ షార్టేజ్. ఇంత ఎక్కువ పాపులేషన్ పెరుగుతుంటే బీభత్సమైన పవర్ షార్టేజ్ వస్తుంది అన్ని స్టేట్స్‌కి. నాట్ జస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. మొత్తం ఇండియాకి ఓవరాల్‌గా పవర్ షార్టేజ్ బీభత్సంగా ఉంటుంది. దాంతో మనం కోల్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం. కోల్ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల, ఆ కార్బన్ సైకిల్ వల్ల ఇంకా ఎక్కువ ఎమిషన్స్ అవుతాయి. ఇంకా వేడి పెరుగుతుంది. మీ ప్రాబ్లమ్ గురించి యాక్చువల్‌గా రాబోయే ప్రాబ్లమ్ మనం ఏది ఎన్వైర్న్‌మెంట్ ఇయ్యట్లేదు. నేను బతికేయగలుగుతాను. కానీ అందరం కలిసే బతకాలి. నేను బతికేస్తానంటే నేను ఇప్పుడు మనం మనం ఒక్కళ్ళమే ప్రజలు అనుకోవటం కూడా మన మూర్ఖత్వం. అది. నేను చెప్పేదేంటంటే మనతో పాటు జీవజంతువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే ఎవడైతే రిప్రజెంట్ చేస్తున్నాడో మన లోకల్‌లో వాడు మన భావాలను కలిగున్నాడా? మన ప్రాబ్లమ్స్‌ని రాబోయే ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోగలుగుతున్నాడా? ఇదిగో కాంగ్రెస్ చెత్తగా ఉంది కాబట్టి బీజేపీ, బీజేపీ చెత్తగా ఉంది కాబట్టి కాంగ్రెస్సు. ఏ కాదు మనకు సెన్స్ ఉందా అసల? ఎందుకంటే మనం కాంగ్రెస్‌ని ఓడించాం. ఎందుకు ఓడించాం? బీజేపీ ఏదో పెద్ద డెవలప్ చేసేస్తుందని. ఇప్పుడు బీజేపీని ఓడిస్తాం. ఓకే. ఓడించేసాం అనుకోండి. అప్పుడు ఎవడొస్తాడు? మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ 5 ఇయర్స్‌లో ఓడిస్తాం. ఏమవుతుంది? రిపీటెడ్ లూప్ సైకిల్‌లో ఏమవుతుంది చెప్పండి? ఏమైనా డెవలప్‌మెంట్ జరుగుతుందా? ఇక్కడ ఆలోచించాల్సింది మెయిన్‌గా మనం అసలు ఎవడు మన గురించి చూస్తున్నాడు? మన గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? దీనిలో ఓకే. లెట్ మీ పుట్ ఇట్ ఇంకొక కోణం చెప్తున్నాను. నేను జస్ట్ ఒక ఎన్వైర్న్‌మెంట్ గురించి చెప్పాను కదా! ఇప్పుడు మీరు, నేను అందరం సోషల్ మీడియాకి, నెట్వర్కింగ్‌కి లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌కి అన్నిటికి బీభత్సంగా అడిక్ట్ అయ్యాం. అందరూ ప్రతియోడు రీల్స్ చూస్తా ఉన్నాడు. ఎవడైనా మాట్లాడుతున్నాడా?
ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి? ఇప్పుడు మనం చేసుకునే ప్రొడక్టివిటీ, మన పనులు, మనం రేపొద్దున ఏదైనా చదువుకొని ఇంకా ఇంప్రూవ్ అవుదాం ప్రొడక్టివిటీ అని పెట్టుకుంటే, సోషల్ మీడియా అనే ఒక వైరస్ ఏదైతే ఉందో అడిక్షన్, మెంటల్ అడిక్షన్ మనకి క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వాళ్ళు పెడుతున్నారు. ఎవడు మాట్లాడుతున్నాడు పొలిటీషియన్స్‌లో? ఇన్‌ఫాక్ట్ ఆళ్ళే అక్కడ అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఇచ్చుకుంటారు. ఆళ్ళ గొడవలు మనం చూడాల్సొస్తుంది రీల్స్‌లో. ఇది బేసిక్ కామన్ సెన్స్ ఒక లీడర్‌కి ఉండాల్సింది. ఎవడైతే లీడర్ ఉన్నాడో వాడే రీల్స్‌లో ఉంటే ఇంకేంటి మీరు వాడు ఏమంటున్నాడు వాడు పబ్లిషైజ్ చేసుకున్నాడు రీల్స్ వాడుకొని. సో, మనకు కామన్ సెన్స్ ఉండాలి కనీసం. ఏంటంటే, అరే బాబు! ఇలాంటివొస్తే అసలు స్క్రోలింగ్ ఒక ఇన్ఫినిటీ స్క్రోలింగ్ ఏదైతే ఉంటదో దాన్ని అలాంటి యాప్స్‌ని బ్యాన్ చేయాలని. ఎవడో పబ్‌జీ బ్యాన్ చేశాడు. ఓకే. బ్యాన్ చేశాడు బానే ఉంది. ఎందుకంటే పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. పిల్లలు సేమ్ మెటాకి అడిక్ట్ అవ్వట్లేదా? చైనా వాడు రిలీజ్ చేస్తేనే అడిక్ట్ అవుతారా? యూఎస్ వాడు రిలీజ్ చేస్తే ఆపరా? కాదు. మనకి మైండ్ ఉండాలా? లేకపోతే మన అడిక్షన్స్ మనకు తెలిసుండాలి. మన ప్యాటర్న్స్ మనకు తెలిసుండాలి. ఇండియా మొత్తం అంతా అడిక్ట్స్ అవుతుంటే సోషల్ మీడియాకి అది పట్టించుకోవట్లేదు. మనం ఎప్పుడు సిగరెట్టు, మందు సేమ్ పాంపరా గూడా యాడ్‌కొస్తాడు ఆడే. వాళ్ళ తప్పేం లేదు. మనం ఎర్రి మందల్లాగా ఫాలో అవ్వటం మన తప్పు. మనం అది మార్చుకోవాలి. మన పద్ధతి, మనం విధానం ఏదైతే ఉందో మన ఆలోచనలు మార్చుకోవాలి తప్ప, వాళ్ళు తప్పు గాదు. వాళ్ళు మీ దగ్గర నుంచి పుట్టిన ఒక చిన్న అణువు. సో, మనం మార్చి మనం మొత్తం అందరూ ఒక సొసైటీగా ఉండి మనం అందరం ఒక యూనిటీతో ఉంటే, ఆలోచన విధానం మార్చుకుంటే తప్ప ఈ పాలిటిక్స్ మారదు. మనం మారాలి. ఫస్ట్ మనమే మారాలి. ఎప్పుడైతే ఓటేస్తున్నామో, మనం ఓటేస్తే అక్కడ ఓడిపోతాడు. మనం ఓటేస్తున్నోడు గెలవకపోతే ఏమవుతుంది? మనకు సిగ్గు పోతుంది. మనకు పరువు పోతుంది. ఎందుకు? మనం ఒకడికి ఓటేస్తే వాడు గెలవాలని రూల్ ఏంటి? అసలెందుకు? నువ్వు మంచిగా నిలబడుతున్నావా? ఇప్పుడు రాముడు గెలవడు వార్ అని చెప్పి వానరులందరూ ఎళ్ళిపోతే, ధర్మరాజు గెలవడని, అర్జునుడు గెలవడని మొత్తం అందరూ అర్జునుడి టీమే లేకపోతే అక్కడ ఏంటి ధర్మాన్ని గెలిపించడానికే కదా మొత్తం అంతా కురుక్షేత్రం. మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంతమంది హిందువులు బతుకుతాం. ఒక్క మంచోడికి ఓటేయమంటే ఒక ఎడ్యుకేటెడ్‌గా మీ సొసైటీలో మీ పక్కనే ఉంటే ఆడిని రికగ్నైజ్ చేయలేకుండా మీరు ధర్మానికి ఎలా నిలబడుతున్నారు అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారా? అది నిలబడండి. మనం మారాలి అనే ఒక కాన్సెప్ట్‌ని మనమే క్రియేట్ చేసుకుంటే, మనం ఒక ధర్మం వైపు నిలబడతా ఉంటే, ప్రతి దాన్ని మనం క్వెషన్ చేసుకుంటే, అప్పుడే మనం మారితేనే మన సొసైటీ మారుతుంది. మనం మారి, మన ఇంట్లో మారి, మనం అన్నిటిలో మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే అన్నీ మారుతాయి. మనం ఇంత దరిద్రంగా తయారవుతేనే మన సొసైటీ ఇంకా దరిద్రంగా తయారవుతుంది. మనం ఇలాంటి ఓట్లకి ఓటేస్తున్నాం గాబట్టే మనం ఈడికి కాపోతే రేపొద్దున వేరేవాడికి ఆడికి మైనింగ్ స్కామ్ జేశాడు. ఈడు స్పోర్ట్స్‌లో స్కామ్ జేస్తాడు. రేపొద్దున మొత్తం పోర్ట్‌లన్నీ పోతాయి. రేపొద్దున మైన్‌లన్నీ పోతాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి ఎళ్తుంది. మీకేం మిగులుతుంది చెప్పా? మనం ఇంత మంచి డెమోక్రసీ ఇస్తే కూడా మనం యూటిలైజ్ చేసుకోపోతే ఇంకెందుకు మనకి? డెమోక్రసీ ఎందుకసల? ఈళ్ళు ఎవరు పడితే ఆడొస్తే, ఒకడు బాబు పేరు చెప్పుకొని, ఒకడు అన్న పేరు చెప్పుకొని, ఒకడు పార్టీ పేరు చెప్పుకొని, మనమే మారాలయ్యా. ప్లీజ్ అర్థం చేసుకోండి. వేరే వాడు మన దగ్గర నుంచి మనం మారితేనే వేరేవాళ్ళు మారతారు. మనం ప్రశ్నిస్తేనే వేరోడు మారతాడు. మనం ఓటేస్తేనే వాడు గెలుస్తున్నాడు. రాజులు ఎప్పుడైనా డబ్బు తీసుకుంటాడా? మినిస్టర్ దగ్గర లంచాల్లాగా. ఇప్పుడు మనం తీసుకునేది మినిస్టర్ దగ్గర నుంచి లంచం. రాజు ఎప్పుడు తీసుకుంటాడయ్యా? రాజు ఒక బంటు దగ్గర, రాజు ఒక వాడు సొంత ఖజానాని ఆడే కొల్లగొట్టుకుంటున్నాడు. మనం అందరం మన ఖజానాని మనం సొంతంగా కొల్లగొట్టుకుంటున్నాం అనే బేసిక్ ఐడియా మనకు రావట్లేదు. మన సొసైటీని మనం కొల్లగొట్టుకుంటున్నాం. మనం కింద వాటర్‌ని మనం కొల్లగొట్టుకుంటున్నాం. మొత్తం అంతా ఈ ఓషన్స్‌ని అంతా స్పాయిల్ చేస్తున్నాం. ఇంత పెద్ద కంట్రీ మళ్ళీ అది. మనం ఇప్పుడు మారితే ఒక 40 ఇయర్స్‌లో బీభత్సమైన చేంజ్ చూస్తాం. ఇప్పటి నుంచి మారాలి. ఇప్పుడు కాదు ఎప్పుడు మారుతూ ఉండాలి. ప్రతిరోజు ఎవాల్వ్ అవుతూ ఉండాలి. మనం మనుషులం. మనకొక్కళ్ళకి దేవుడు ఇంత మంచి బుర్రిచ్చాడు. అన్ని స్పీషీస్ ఒక ఒక బేసిక్ పనిలో ఉంటాయి. మనం ఒక్కళ్ళమే ఒక దరిద్రంగా బతికేస్తున్నాం. ప్రతిదాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ప్రతిరోజు ప్రశ్నించుకుందాం. మనం ఏంటి? మనం ఎలా మారాలి? మనం ఏ డైరెక్షన్‌లో ఎళ్ళాలి అనేది. వాడెవడో జాబ్‌లేయటం ఏంటి అనేది ఒక థాట్ ప్రాసెస్ రావాలి. మనం మనం ఓన్‌గా ఏదైతే ఇన్‌స్టాగ్రామ్, రీల్స్‌లో పెడుతున్నామో అదంతా మనం సొంతంగా మనకు తెలియాలి మనం అడిక్షన్ ఉంది అని. మనకు తెలియాలి మనం తప్పు అని. మన ఆలోచన విధానానికి మనం రోజు
బానిసలం అవుతున్నాం అనేది మనకు తెలిస్తే తప్ప మనెవ్వరూ బాగు చేయలేరు. నేను ఈ వీడియో చేసేదేంటంటే, ఎన్ని సార్లండి ఒక 'జయప్రకాష్ నారాయణ' వచ్చాడు మనకి తెలుగోళ్ళకి. 'మల్కాజ్గిరిలో' కష్టపడ్డా, పైకొచ్చా ఇయన్నీ సోది చెప్పినోడు గెలిచాడు. 'జయప్రకాష్ నారాయణ' టైమ్ ఓడిపోయాడు. నాకు ఆ టైం ఫ్రస్ట్రేషన్ రాలేదు గానీ, పీపుల్ చదువుకోరా అన్నట్టు ఒక బాధేస్తుంది. ఇప్పుడు కూడా మంచోళ్ళొస్తే ఎప్పుడు ఏమంటారంటే, చదువుకున్నోళ్ళు పాలిటిక్స్‌కి రావాలి, చదువుకున్నోళ్ళు చదువుకున్నోళ్ళే విన్ అవ్వాలి. ఇవన్నీ చెప్తారు గానీ, ఎప్పుడు ఓటేస్తే తగలెడితే గదా ఆళ్ళకి. మనోళ్ళు ఓటేస్తేనే గదా ఆళ్ళు గెలిచేది. చదువుకున్నోళ్ళు పాలిటిక్స్‌కొస్తున్నారు. మీరు ఓటెయ్యట్లేదు అంతే. మీరు చూడట్లేదు అంతే. అది మీ తప్పవుతుంది గానీ ఆళ్ళ తప్పు కాదు. ఆళ్ళు ప్రతిసారి, ప్రతి జనరేషన్‌లో ఒకడైనా వస్తున్నాడు. ప్రతి ఎలక్షన్‌లో ఒక్కడైనా చదువుకున్నోడు వస్తున్నాడు. మీలాంటోడే వస్తున్నాడు. కానీ మీరు పట్టించుకోవట్లేదు. అది బాధతో చెప్పట్లేదు. నా మీద నాకు అసహ్యంతో, నా మీద నాకు సిగ్గుతో, నా తమ్ముళ్ళు అందరూ అలాంటి వాళ్ళకు ఓట్లేస్తున్నారు గాబట్టి, నా అక్కలు, నా చెల్లెళ్ళు అందరూ ఆళ్ళకి ఓట్లేస్తున్నారు గాబట్టి, నేను మిమ్మల్నే అడుగుతున్నాను. నేనేం మార్చేయట్లేదు. కానీ మీరు మిమ్మల్ని మార్చుకోండి ప్లీజ్. థాంక్ యూ. బాయ్.